తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు కొద్దిగా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. చాలా జాగ్రత్త వహించండి. అనారోగ్య సూచన కనబడుతోంది. డాక్టర్ల పర్యవేక్షణకు వెళ్ళే అవకాశం కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేస్తారు. ధనానికి లోటు ఉండదు. అన్ని వృత్తుల వారికి ఈ రోజు జయం కలుగుతుంది. పిల్లలు విద్య యందు రాణిస్తారు. ఉద్యోగస్తులకు కూడా ఆశించినంత సంతోషం ఉంటుంది. మీకు ఇష్టమైన ప్రదేశాలకు మీరు అనుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశం కనబడుతోంది. తరువాత ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు అన్ని రంగాల వాళ్ళకి ఈ రోజు అత్యంత శుభకరమైన రోజు, లాభదాయకమైన రోజు, యోగ్యమైన రోజు కాబట్టి మీరు ఏ కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నా, ఏ కీలకమైన పనిని మీరు ప్రారంభించాలనుకున్నా కార్యసిద్ధి అవుతుంది కాబట్టి ఈ రోజు మీరు ఆ ప్రయత్నం చేయండి. మీరు ఏదైనా కార్యానికి గాని, మంచి పనికి గాని శ్రీకారం చుట్టాలి, వెళ్ళాలి తప్పదు అని అనుకున్నప్పుడు మీరు పఠించవలసిన మంత్రము గణేష అష్టకము, గణేష మంత్రము పఠించి మీరు ఏ పనికైనా ప్రారంభించినట్టయితే విఘ్నాలు లేకుండా ఆ పనిని పూర్తి చేసుకుంటారు. ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు అన్ని రంగాల వాళ్లకు ఫలితాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఏది ప్రయత్నం చేయాలని అనుకున్నా ఈ రోజు మొదలు పెట్టండి. నిర్విఘ్నంగా చేయగలుగుతారు. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే అండి. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రోజు భార్య పిల్లలతో, కుటుంబంతో చక్కగా ఆనందంగా గడుపుతారు. అన్ని రంగాల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. విద్యార్థులు శ్రద్ధ పెంచుకొని చదివినట్టయితే కనుక మీరు రాణించే అవకాశం కనబడుతోంది. దైవ దర్శనాలు చేస్తారు. ఉద్యోగస్తులకు పాత బకాయిలు వసూలవుతాయి. మీరు ఉన్న ప్రదేశం నుంచి బదిలీ అయ్యే అవకాశం కనబడుతోంది. ప్రమోషన్స్ కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు చక్కని వ్యాపార విస్తరణ జరుగుతుంది. మంచి లాభాలను పొందుతారు. శత్రువులు మిత్రులుగా మారే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం చాలా పరిస్థితి మెరుగుగా ఉంటుంది. గతంలో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయి ఉంటే వారు కోలుకునే అవకాశం కనబడుతోంది. తరువాత ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు అన్ని రంగాల వాళ్ళకి, రాజకీయ రంగం వాళ్ళకి కానీ, సినీ టీవీ కళాకారులకు కానీ ప్రతి ఒక్కరికి ఈ రోజు మంచి శుభదినం కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేయాలనుకున్నా, ఏ పని తలపెట్టాలని అనుకున్నా ఈ రోజు మీరు నిర్విఘ్నంగా మొదలు పెట్టచ్చు. మీరు దర్శించవలసిన ఆలయాలు దుర్గాదేవి ఆలయాలు కానీ, లక్ష్మీ అమ్మవారి ఆలయాలు కానీ దర్శించండి. మీ దగ్గరలో ఉన్న కుదరలేకపోతే వెంకటేశ్వర స్వామి ఆలయాన్నైనా దర్శించి స్వామివారికి మీ విన్నపాన్ని చెప్పుకోండి. అది ప్రత్యేకమైన సూచనగా చెప్పడం జరిగింది. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఈ రోజు జీవితము సాఫీగా గడుస్తుంది. ఎటువంటి ఒడిదుడుకులు లేవు. ధనము బంధువులకు రుణాలుగా ఇస్తారు. ఇచ్చేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఇవ్వండి. ఎందుకు అంటే బంధువులకి రుణాలు ఇచ్చినా లేదా స్నేహితులకు రుణాలు ఇచ్చినా తిరిగి వచ్చే అవకాశం ఉందా లేదా అనే యోచన చేసి, వారు ఎటువంటి వారు అనేది ఆలోచన చేసి మీరు రుణాన్ని కనుక ఇచ్చినట్టయితే తిరిగి తీసుకునే అవకాశం ఉంటుంది. లేదు అని ఇచ్చేస్తే ఒకంత బాధపడే అవకాశం కనబడుతోంది. కానీ రుణాలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. విద్యార్థులకు క్రీడల యందు ఆసక్తి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి అత్యంత అనుకూలమైన రోజు ఈ రోజు. వారి పేరు ప్రఖ్యాతలు పెరిగే అవకాశం కనబడుతోంది. ధనం యొక్క రాబడి చాలా అధికంగా ఉంటుంది. ఆరోగ్యము మిశ్రమంగా ఉంటుంది, సామాన్యంగా ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసేవారు, సంతానం కోసం ప్రయత్నం చేసేవారు ఈ రోజును మీరు వినియోగించుకోండి, ఫలితాలను పొందుతారు. ఈ రోజు మీరు దర్శించవలసిన ఆలయాలు గురుకు సంబంధించిన ఆలయాలు, దక్షిణామూర్తిది కానీ లేదా దత్తాత్రేయుల వారి ఆలయాలు కానీ సందర్శించండి. వారి అష్టోత్తరాన్ని వినండి, వారి యొక్క మంత్రాన్ని పఠించండి. మీకు అన్ని సానుకూలంగా జరుగుతాయి. అనుకూలంగా మారే అవకాశం కనబడుతోంది. ఇవి ఈ రాశి యొక్క దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ రోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, వ్యవసాయ రంగంలో ఉన్న అందరికీ కూడా, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు అందరికీ కూడా చాలా చక్కని ఫలితాలు మీరు పొందబోతున్నారు. ఆశించని, అనుకోని శుభవార్తలు మీరు వింటారు. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు పొందే అవకాశం వ్యవసాయదారులకి, వ్యాపారస్తులకి ఉంది. గృహాలు
కట్టుకుందాము అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు శ్రీకారం చుట్టండి. నిర్విఘ్నంగా మీరు గృహాన్ని కట్టుకుంటారు. తర్వాత ఇంట్లోనూ బయట కూడా చాలా సానుకూలమైన వాతావరణం కనబడుతోంది. ధనమునకు ఎటువంటి లోటు ఉండదు. ఆకస్మిక ధనప్రాప్తి కలిగేది ఈ రోజు కనపడుతోంది. విద్యార్థులు శ్రద్ధగా చదివితే కనుక మీరు మంచి ర్యాంకులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఈ రోజు దానికి తగిన ప్రణాళికను వేసుకున్నట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యము అంటే ఈ రాశిలో ఉండే అందరికీ ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వ్యవహరించాలి. ఎందుకు అంటే అనారోగ్యం కనబడుతోంది. ప్రమాదాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆచితూచి తప్పదు అని అనుకుంటేనే కనుక దూర ప్రయాణాలు చేయండి. వాహన ప్రమాదం కనపడుతోంది. అది ఎవరికి ఏమిటి అనేది తెలియదు. ఈ రాశిలో ఉండేవారు ఒకంత జాగ్రత్తగా ఉండడం చాలా చెప్పదగిన సూచన. మీరు పఠించవలసిన మంత్రం పంచాక్షరి మంత్రము. పంచాక్షరి మంత్రము అంటే ఓం నమః శివాయ అనే ఈ మంత్రాన్ని 108 సార్లకు తక్కువ కాకుండా జపించుకోండి. అకాల మృత్యువు కానీ అకాల ప్రమాదాలు కానీ లేకుండా జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే.